దేవుడు మనతో మాట్లాడినట్లుగా మొదటి సమూయేలు పుస్తకము 30వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనము జ్ఞాపకం తెచ్చుకుందామా. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. చాలు. ఈ ఉదయకాలము ప్రభు దావీదు జీవితం కొరకు కొన్ని మాటలు ఈ ఉదయకాలం ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగు అనే ప్రాంతానికి వచ్చి అక్కడ అమాలేకీయులు దండెత్తినప్పుడంట దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టారంట. అక్కడ గనులేంటి అల్పులేంటి అందులోనున్న ఆడవారినందరినీ కూడా ఏం చేశారంటే చెరపట్టుకుని పోయి వాళ్ళ చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయారు. దావీదు అతని జనులను పట్టణంకి వచ్చి అది కాల్చబట్టుంట తన భార్యలు కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. హల్లెలూయా. అంటే దావీదు దేవుని స్తుతించేవాడు, దావీదు దేవుని బహుగా ఆరాధించేవాడు, దావీదు బహుగా దేవునికి ప్రేమగా నడిచిన వ్యక్తి. ఈ దావీదు కోసం దేవుడు తన గ్రంథంలో రాస్తూ ఏం చెప్తున్నాడంటే దావీదు తన జనులను 3వ దినమున సిక్లగు ప్రాంతానికి వచ్చారు. వచ్చి అక్కడున్న పరిస్థితి అక్కడున్న ప్రాంతం యొక్క ఉద్దేశము అక్కడున్న ప్రాంతం యొక్క ఆలోచనలు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ 4వ మాటను మనం బాగా జ్ఞాపకం తెచ్చుకుంటే ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏడ్చుటకు ఏంటి లేదు, శక్తి లేక ఏడ్చుటకు ఏంటి లేదు, ఈరోజు శక్తి లేదు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని సన్నిధానంలో ఉంటున్న మనము, దేవుణ్ణి ఆరాధించుటకు వస్తున్న మనము ఈరోజు మనకి ఏం లేకపోతుందంటే అప్పుడప్పుడు శక్తి కోల్పోతున్నాం, అప్పుడప్పుడు శక్తిని కోల్పోతున్నాం. అందుకే దావీదు తన స్పష్టంగా చెప్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని పాదాల దగ్గరకు వచ్చిన నీవు, దేవుని అనుసరిస్తున్న నీవు శక్తికి మించిన ప్రయాణం ఒకటి ఉంది. ఆ ప్రయాణం వెనక దేవుని హస్తం ఉందని గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి అనుసరించినప్పుడు, ఒక వ్యక్తి దేవుని పట్ల తన చిత్తమును నెరవేర్చుతున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని ఆలోచన తీరులో నడుస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుడి యొక్క మనస్సులో తన స్థానాన్ని సంపాదించినప్పుడు ఏ విధంగా తన జీవితాన్ని కట్టుకుంటాడనే విషయాన్ని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు 4వ మాటలు అంటే ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా, ఏడ్చుటకంట శక్తి లేకుండా పోయిందంట. కొన్ని సందర్భాల్లో మనల్ని కుటుంబాలు, కొన్ని సందర్భాల్లో బంధువులు, కొన్ని సందర్భాల్లో రక్త సంబంధులు, కొన్ని సందర్భాల్లో భార్యలు, కొన్ని సందర్భాల్లో పిల్లలు, కొన్ని సందర్భాల్లో ఇతర వాళ్ళ మాటలు విని కొన్నిసార్లు మనకి ఏడ్పు రాకుండా మారిపోతాం. హల్లెలూయా. అంటే దావీదుకి ఎందుకు ఆ శక్తి లోపం, దావీదుకి ఎందుకు అంత
ఇది అంటే అక్కడ బాగా చదివితే మనమంట 2వ వచనంలో గనులేమి అల్పులేమి. చూద్దాం ఒకసారి. గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక. చాలు, చెరపట్టుకొని చంపక. చెరపట్టుకొని వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు చంపలేదు ప్రాణంతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు జీవితంలో ఏంటి ఒక అనుభవం అంటే, దేవుడితో నడుస్తున్నాను, దేవునితో సహవాసము ఏర్పడది, దేవునితో ఒక ప్రియమైన వాడిని అనిపించుకుంటూ ఉన్నాను, కానీ ఆయన జీవితంలో ఏంటి లేదంటే శక్తి లేక ఉండిపోయిన పరిస్థితులు అక్కడ మనకి కనిపిస్తున్నాయి. హల్లెలూయా. అదే సమూయేలు పుస్తకంలో చూద్దామా. 1 సమూయేలు పుస్తకము 30వ అధ్యాయము 22వ మాటను మనము వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి కనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియో వీరికి ఇయ్యము. తమ భార్య దావీదుతో ఉండిన జనులు, దావీదుతో ఉండిన వాళ్ళు, దావీదుతో ఉండిన ఒక అనుబంధం కలిగిన వాళ్ళు. ఈరోజు చూడు, సమాజంలో కూడా అక్కడక్కడ దేవునితో నడుస్తున్న ప్రజలు ఉంటున్నా, దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళు ఉంటున్నాం. నా చిన్న రీసెంట్ వస్తుందన్న కొంచెం బేస్ తగ్గించండి. దావీదుతో కూడా వెళ్ళిన వారు దుర్మార్గులు, పలికి మాలిన వారు ఉన్నారని కొందరంట వీరు మనతో కూడా రాక నిలిచిపోయారు. అవును, కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని యొక్క ఆధీనంలో ఉంటున్న చాలామంది జీవితాల్లో ఎలాగ వాళ్ళ జీవితాలు ఉంటున్నాయంటే దుర్మార్గముగా ఉంటున్నాయి. హల్లెలూయా. దుర్మార్గత అంటే ఏదో పైకి మామూలుగా ఉండేవారు కాదు, పై సంబంధాలుగా కాదు. దుర్మార్గత అనే మాటకి చాలా సందర్భాలు చూపిస్తే ఆ మాటకి అర్థం ఏంటంటే వీళ్ళంటే అహము, అసూయ, కుతంత్ర సంబంధమైన కపటం కలిగిన నడతలకు నడిచిన వాళ్ళని చాలా సందర్భాల్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దావీదుతో ఇప్పుడు నడిచిన వాళ్ళు ఎవరు? దావీదుతో నడిచిన వాళ్ళు ఎవరంటే దుర్మార్గులై ఉన్నారు. ఒక పక్క దేవుణ్ణి ఆరాధిస్తాం, ఒక పక్క దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటాం, ఒక దేవునితో స్నేహం కలిగి జీవిస్తుంటాం, కానీ ఒక పక్క ఏంటంటే దుర్మార్గులైన వారితో కూడా చెయ్యి కలిపి సెకండ్లు ఇచ్చి రకరకాల ఆలోచనలు కలిగి జీవించగలిగిన వ్యక్తులు కూడా ఈనాటి సమాజంలో ఉన్నారు. హల్లెలూయా. అంటే దావీదు తన జీవితంలో ఎవరిని కలిగి ఉన్నాడంటే, దావీదు దేవుణ్ణి కలిగి ఉన్నప్పటికీ కూడా కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే దావీదుని చెరపాలని, చంపాలని, నాశనం చేయాలని రకరకాల అనుభవాలు కలిగి జీవిస్తున్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు జీవితం దేవుడు ముందు పెడుతూ ఏం మాట్లాడుతున్నాడు నీతో అంటే, మనలో కూడా అనేక దుర్మార్గ సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి, దుర్మార్గ సంబంధమైన ఊహలు ఉన్నాయి, చెరపాలి, చంపాలి, కీడు చేయాలి అనే తలంపు ఈరోజు మనకి కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాటను చూద్దాం. అదే దావీదుతో కీర్తనలో నుంచి ఒక మాట జ్ఞాపకం తెచ్చుకుందామా. 16వ కీర్తన 16వ కీర్తన 7వ మాటను జ్ఞాపకం తెచ్చుకుందాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదా నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియల్లో నా అంతరంద్రం నాకు బోధించిందంటే దావీదుకు కూడా ఆలోచనలు ఇచ్చేవారు,
దావీదుని కూడా రకరకమైన ఆలోచనలు నెట్టేవారు చాలామంది ఈరోజు మనకి కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం, రెండు చేతులు ఎత్తి బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. దావీదు భక్తుడు ఏమన్నాడు? అదే 30:4, ఇక ఏడ్చుటకు నాకు శక్తి లేకపోవనంత నేను బిగ్గరగా ఏడ్చున్నాను. దావీదుతో కలిసిన వాళ్ళు, దావీదుని వెంబడించిన వాళ్ళు, దావీదు యొక్క స్నేహితులు, దావీదు యొక్క కుటుంబము, దావీదు యొక్క అనుసంధానం కలిగిన వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళంట దుర్మార్గులుగా ఉండిపోతున్నారంట. హల్లెలూయా. దుర్మార్గ సంబంధమైన చిన్నది కూడా ఒక భక్తి జీవితంలో మనకు ఉండకూడదు. చూడండి, ఒక ఫ్రిడ్జ్లో మంచి పళ్ళు అన్నీ బాగెట్టావు, ఒక పక్కన చెడిపోయింది, పాడైపోయింది, రకరకాలమైన పండ్లు పక్కన పెట్టావు. ఏంటైపోద్ది? పక్కన ఏవైతే మంచివి పెట్టావో, పక్కన ఏదైతే చెడ్డదిట్టావో దాని స్వభావం దీనికి ప్రాకి, దాని యొక్క బుద్ధులు దీనికి వచ్చి ఏటవుద్దంటే ఈ యొక్క మంచిగా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఎలా తయారవుతాయంటే దుర్మార్గ సంబంధమైన వాటిగా కనిపిస్తాయి. అందుకే బైబిల్, అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. 15వ అధ్యాయం 33వ వచనంలో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడికి ఏం చేస్తుంది? చెరుపుతుంది. ఈరోజు ఈ 2025వ సంవత్సరంలో 11 మాసాలు సంపూర్తిగా కంప్లీట్ చేసుకొని 12 నెలల్లో ప్రవేశపెట్టిన ప్రభువుని నువ్వు గణపరుస్తూ కీర్తిస్తూ వెంబడిస్తున్న నీ జీవితంలో ఏంటి నీలో ఉన్న ఆ దుష్ట స్వభావాలు, ఏంటి ఆ దుష్ట సాంగత్యము, ఏంటి ఆ దుష్ట యొక్క ప్రమాదాలంటే దేవుని నడకన కాక వేరొక మార్గంలో నువ్వు నడుస్తున్నావు కదా, అదే దుష్ట మార్గము. హల్లెలూయా. అంటే దేవుని మార్గమును విడిచి లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకొని వాటి వైపు నీ మనస్సు మల్లుతుంది కనుక దానిని నువ్వేం చేసుకుంటున్నావంటే, నువ్వు అనుకుంటున్నావు నేను మంచిగా జీవిస్తున్నానుగా, మంచిగా దేవుని ఆరాధిస్తున్నానుగా, మంచిగా దేవుని కీర్తిస్తున్నానుగా, నేను పాటలు పాడుతున్నానుగా, నేను దేవుని స్తుతిస్తున్నానుగా, స్తోత్రాలకు చెల్లిస్తున్నానుగా, అన్నీ చేస్తున్నావు. కానీ దేవుడి మంచితనాన్ని ఎరగలేకపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. అందుకే దావీదు ఆ యొక్క 30వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడంటే, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చున్నాను. ఎందుకంటే తన సహోదరుల వల్ల ఏం చేయబడంటే ఏమైపోయాడు? దుష్ట సంబంధమైన సాంగత్యాలకి, దుష్ట సంబంధమైన ఆలోచనలకి, దుష్ట సంబంధమైన చెరిపే విధానాలకి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కుటుంబాన్ని పాడు చేయాలని రకరకాలుగా ఈరోజు సమాజము వస్తూ ఉంది. హల్లెలూయా. ఇంకో మాటను కూడా చూద్దామా? యోనా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం తెచ్చుకుందాం. భక్తుడైన యోనా జీవితంలో ఒక మాటను మనం ఇక్కడ జ్ఞాపకం తెచ్చుకుందాం. 3వ అధ్యాయము 9వ మాటను జ్ఞాపకం తెచ్చుకుందాం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవునిని వేడుకొనవలెను అని దూతలు నినేవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చాలు. చూడండి, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలాత్కారం మానివేయాలని మనుషులేమి పశువులేమి సమస్తమును ఏం చేశారంట?
గోని పట్ట కట్టుకున్నారు. దేని కొరకు? వాళ్ళ సంతోషాల కొరక, వారి ఆనందాల కొరక, వారి ఇబ్బందుల కొరక, వారి సౌఖ్యాల కొరక. మనుషులందరూ గోని పట్ట కట్టుకోవడానికి, పశువులను కూడా గోని పట్టలు కట్టుకోవడానికి ప్రథమ కారణం ఏంటంటే నినివే జనాంగం చెడిపోతుంది. నినివే సమాజం చెడిపోతున్న సమాజం. ఈ సమాజాన్ని బాగు చేయాలని, ఈ సమాజాన్ని లేవనెత్తాలని, ఈ సమాజాన్ని తమకున్నట్టున్న బాధలో నుంచి విమోచించాలని, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా దేవుడి యొక్క హృదయాన్ని ఎరగాలని నినివే సమాజం ఎరుగుతున్న ఆ దినాల్లో అంట మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట పట్టుకున్నారంటే ఆ గోని పట్ట అంటే దీనికంటే సూచనగా ఉంది, ఒక బాధకు సూచనగా ఉంది, ఒక వేదనకు సూచనగా ఉంది, ఒక శ్రమకు సూచనగా ఉంది. ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తున్న తీరులో మన నడక అనేది సక్రమంగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. చదువమ్మా మరొకసారి ఆ మాట. 3వ అధ్యాయం 9వ మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. చాలు. జనులు మనస్పూర్వకంగా దేవుని మనకు నచ్చితే గుడికి వస్తాం, నచ్చపోతే గుడికి రా. అప్పుడప్పుడు దేవుని స్తుతిస్తాం, నచ్చితే పాట పాడుతాం, నచ్చితే స్తోత్ర ప్రార్థనలు వేస్తాం. మనకు నచ్చడం కాదు, మన ఆలోచనలు కాదు, జనులు మనస్పూర్వకంగా దేవుణ్ణి వేడుకొని. అంటే నిన్ను సృష్టించిన సర్వలోకపు న్యాయాధిపతి అయిన దేవుడు, సర్వలోకపు సృష్టికర్త అయిన దేవుడు, సర్వలోకంని తన కృపచేత నింపిన ఆ దేవుడు ఇప్పుడు ఏం చేయమన్నారంటే మనస్పూర్వకంగా దేవుణ్ణి వేడుకోవడానికి, మనస్పూర్వకంగా దేవుని యొక్క అనుమతులని రావడానికి నీ దుర్మాపు కట్లన్నీ కూడా నువ్వు ఈరోజు ఏం చేయాలంటే విడిపించబడాలి. హల్లెలూయా. నీ దుర్మార్గ పనులు అంటే నీ రహస్య జీవితము, నీ పాప జీవితము, దేవునికి నీకు దూరమైన ఏ బలిఘటాలైతే నీ జీవితంలో వెంబడిస్తున్నాయో వాటిని నువ్వేం చేయాలంటే నీ దుర్మార్గట్లన్నిటినీ కూడా నువ్వు ఇప్పుడు విమోచించబడాలి. ఇంకా అర్థం కావాలంటే ఒక్క మాటలో పాప సంబంధమైనది నీ జీవితంలో ఎంత మాత్రమూ ఉండకూడదు. హల్లెలూయా. పాప సంబంధం ఉండడం ద్వారా జీవితాలకు నష్టపోతున్నాం. పాప సంబంధమైన భోగాల ద్వారా, పాప సంబంధమైన భక్తి ద్వారా ఈరోజు ఎంతమంది దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు లేరు. ప్రభువు ఆసన్నమయ్యే ఆ గడియ, ప్రభువుని ఈ మధ్యాకాశంలో కలుసుకునే ఆ గడియ, ప్రభు యొక్క ఎదురు చూపులో చూస్తున్న ఆ గడియలో దేవుని ప్రజలు, దేవుని ఏర్పాట్లో ఉన్న సేవకులు, సంఘము సిద్ధపడడానికి ప్రభువు నియమించిన ఈ గడియలో మనం ఏం చేయబడాలంటే మనకుంటున్న దుర్మార్గ పనులన్నిటినీ కూడా ప్రభువు నామములో విమోచించబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు ఎంతో ప్రయాసంతో, ఎంతో కష్టంతో, ఎంతో వేదనతో, ఎన్నో అవమానాలతో, ఎన్నో నిందల్లో ఉండి తన ప్రతిష్టతను కాపాడుతూ వస్తున్న ఈ దినాల్లో కూడా, సంవత్సరపు ఆఖరిలో కూడా ఎందుకు ఇంత శ్రమపడి ఉపవాసం చాటించారంటే
మనస్పూర్వకంగా జనులు దేవుని వైపు తిరిగి ఆయన నామానమయలా గణపరచబడ్డానికి. హల్లెలూయా, హల్లెలూయా. తన డప్పుటాలు కొట్టుకోవడానికి కాదు, జనులు దేవుని వైపు తిరగాల. గడిచిన 11 నెలలు రకరకాల కట్టుల చేత నువ్వు నింపబడ్డావు. వ్యసనాల చేత, అనారోగ్యాల చేత, శాపాల చేత, రకరకాల నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్న నీవు దేవుని వైపు తిరగడానికి దేవుడిచ్చే మరో అవకాశం ఏంటి చెప్పలా? మనస్పూర్వకంగా దేవుని వైపు తిప్పడానికి ఇదొక అవకాశంగా మనం తీసుకోవాలా. ఈ ఉపవాస దినాలు ఎందుకంటే దేవుడి దగ్గరికి తన ప్రజలను తీసుకురావడానికి ఒక నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి తన ప్రజలను తీసుకురావడానికి ఒక నిబంధన ఇది. ఈ నిబంధనలో ఆయన మాత్రమే ఉండకుండా తన ఏర్పాటులో ఉన్న సంఘాన్ని కూడా, తన ఏర్పాటులో ఉన్న అందరినీ కూడా తీసుకురావాలని స్పష్టంగా తెలియపరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మరొకసారి ఆ మాట చదువుకుందాం. 1 సమూయేలు పుస్తకం 30వ అధ్యాయం 30వ అధ్యాయం 4వ మాట చదువుకుందాం. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలురాలైన చాలు ఏడ్చుటకు శక్తి లేక బిగ్గరగా ఏడ్చారు. బిగ్గరగా ఏడ్చుతూ వస్తూ ఉన్నారు వీళ్ళు. అయితే ఈరోజు ప్రభువుని ఎదుర్కోవడానికి వస్తున్న ఈ దినాల్లో నీ ఏడ్పు, నీ వేదన అంతటినీ కూడా పోగొట్టడానికి ఏంటి ఈ కారణం అంటే ఒకటి ఉంది. ఒకసారి మీకు యోబు గ్రంథాన్ని పరిచయం చేస్తాను. ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో 23వ మాటను జ్ఞాపకం తెచ్చుకుందాం. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. నీ గుడారంలో నుండి నీవు దుర్మార్గతను విడిచిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. నీ గుడారంలో ఏంటుంది? పాపం ఉంది. నీ గుడారంలో ఏటుంది? వస్త్రం ఉంది. నీ గుడారంలో ఏటున్నాయి? రకరకాల వస్తువులు ఉన్నాయి. వాటిని మరలా కట్టుకోవడానికి, మరలా దాన్ని పవిత్రతలు నడిపించడానికి ఈ ఉపవాస దినాలు ఎందుకంటే మరలా మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దీవెనల కోసం అంటే చేతులు బాగా లెగుస్తాయి. శుద్ధి, అపవిత్రత అనే మాటలు అన్నప్పుడు హృదయాలు ఏటైపోతాయి అంటే నొచ్చుకుంటాయి. దీవెన వాక్యం కావాలంటే ఆమెన్, స్వస్థత వాక్యం కావాలంటే ఆమెన్. అవి ప్రభు ఇవ్వడం చెప్పట్లేదు. నీకు ఏది అవసరమో ఆ సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంటే నీ గుడారంలో ఉంటుంది ప్రతి దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. చిన్నది కూడా పాయింట్లో కూడా ఏంటి ఉండకూడదు? దుర్మార్గత ఉండకూడదు. హల్లెలూయా. చూద్దాం, మరొక మాటని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. అదే సమూయేలు రాసిన 30వ అధ్యాయంలో 30వ అధ్యాయము 7వ మాటను మనం చదువుకుందామా? పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమేలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. చాలు. దావీదు
ఏఫోదును తెమ్మన్నాడు. ఏఫోదును తెమ్మన్న తర్వాత అక్కడ అంటున్న మాట ఏంటంటే, దేవుని దగ్గర దావీదు విచారం చేస్తున్న ఆ సందర్భంలో దేవుడు అంటున్న ఒక మాట ఏంటంటే, నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని ఏం చేసుకుంటావు, నీ వారందరినీ దక్కించుకుంటావు, నీ వారందరినీ ఏం చేస్తావంటే నువ్వు సంపాదించుకుంటావు. నీ వారందరినీ నువ్వు కోల్పోయి ఏడుస్తున్నావు కదా, నువ్వు కోల్పోయి బాధపడుతున్నావు కదా, నువ్వు దేవుని యొక్క కోపాగ్నికి గురైపోవని ఏడుస్తున్నావు కదా, నువ్వు మరలా దాన్ని చేసుకుంటావంటే మరలా నువ్వు సంపాదించుకుంటావు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ పగటికాల సమయమందు దేవుని దగ్గర నుంచి వస్తున్న ఈ మాట, దేవుని సంబంధమైన ఈ మాట దావీదు తన జనులతో ఉన్నప్పుడంటే ఏఫోదు తెమ్మని దేవుని దగ్గర విచారం చేస్తున్న ఆ సందర్భాల్లో తప్పక నీ వారందరినీ కూడా నువ్వేం చేసుకుంటావంటే దక్కించుకుంటావు. ఈ 2025 సంవత్సరం కోల్పోయినవే కాదు, పడిపోయినవే కాదు, దిగజారిపు అనుభవాల్లో ఉంటున్న మన బ్రతుకులు మరలా 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 దేవుని అనుమతి ద్వారా పోగొట్టుకున్న ప్రతి దాన్ని కూడా 100 దేవుడు దయచేయగలడు. ఒక అంతులు కాదు. మనుష్యుడికి ఒక్క ఆలోచన ఉంటుంది, సర్వశక్తులైన దేవుడికి 100 ఆలోచనలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో అప్పుడప్పుడు ఇంటికాడ వస్త్రాలు కోల్పోతుంటాం, ధనాన్ని కోల్పోతుంటాం, రకరకాల సందర్భాల్లో ఒక్కొక్కటి కోల్పోతూ వస్తున్న ఆ సందర్భాల్లో జ్ఞాపకం తెస్తూ ఉన్నాం. అంటే దావీదు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం. చదువుదామా? 1 సమూయేలు పుస్తకం 30వ అధ్యాయము 4వ మాట. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. మన జీవితంలో కూడా దావీదంట ఆ సందర్భాల్లో మనం జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుని దగ్గర విచారణ చేస్తూ ఏఫోదును తెమ్మని సందర్భాలు చెప్తూ వస్తూ, నీ వారిని అందరినీ నీవు దక్కించుకుందువు అంటూ సెలవిచ్చాడు. నీ వారిని అందరినీ. దావీదుతో ఉంటున్న తన భార్యలను, తన పిల్లలను, తన కుటుంబంలో ఉంటున్న ప్రతిదాన్ని కూడా ఏం చేసుకుంటావంటే, ఇక నువ్వేదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నీకు విడవబడిందో, ఏదైతే నీకు ఆ విధంగా చెప్పబడిద్దో ప్రతిదాన్ని కూడా ఏం చేయబడింది దక్కించుకుంటావు. మరలా కోల్పోయినవి, మరలా విసర్జించినవి, మరలా రకరకాల అనుభవాల్లో
చేదైన అనుభవాల్లో ఉంటున్న ఆ చెర అనుభవాదుల్లో ఉంటున్న నీవు మరలా దేవుని సముఖంలో చేరి దేవుని దగ్గర విచారం చేసి తన వారి వైపు దేవుడు చూడడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక్క మాట చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 16వ మాట చదువుకుందాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. చూడండి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎంతో మేలు. అంటే పోగొట్టుకున్న వాటిని ధనంతో మనం ముడిపెట్టుకోకూడదు. పోగొట్టుకున్న వాడిని సుఖ సౌందర్యాలతో మనం ముడిపెట్టుకోకూడదు. పోగొట్టుకున్నవి మరలా దేవుని యందలి భయము, దేవుని యొక్క భక్తి శ్రద్ధలతో ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఎలీషాతో పాటు ఉండి దేవుణ్ణి వెంబడిస్తున్న ఆ సందర్భాల్లో నయమాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు 7 మార్లు నువ్వు యొర్దానులో మునుగు అని చెప్తూ ఆయా సందర్భాల్లో ప్రభువు స్పష్టముగా ఎలీషా కపటము లేకుండా, ఎలీషా నీతిని అనుసరిస్తూ, ఎలీషా తన యందు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్న ఆ రోజుల్లో గెహాజీ ఆలోచనలు, గెహాజీ తలంపులు ఎలాగున్నాయంటే చూడండి, 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 25-26 మాటలు. లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా చూచి గెహాజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికని పోలేదనెను. అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చూడండి, అక్కడ అంటున్నాడు, ధనము సంపాదించుకుంటకు ఇది సమయమా? ధనము సంపాదించుకోవడానికి ఇది సమయమా గెహాజీ? ధనము సంపాదించుకుంటకు చాలామంది ఆతురపడతారు. చాలామంది ధనము దేవునికి అవసరమే, కానీ ధన సంబంధమైన వ్యామోహం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి నీకు అడ్డుగా ఉంటున్నది, కొన్ని కోల్పోతున్నవి, కొన్ని దిగజారిపోతున్నవి ఏంటంటే ధనం. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ధనము పడి ఒక వ్యక్తి నష్టపోవడానికి, ఒక వ్యక్తి ఉన్నత అనుభవాల్లో నుంచి దిగజారిపోవడానికి, ఒక వ్యక్తి పైకి లాభపడడానికి ఈ ధనం అనేది ఆ ఉన్నతమైన దశలోకి నడిపించదు. అందుకే ఎలీషా అంటున్నాడు ఇది సమయమా, ఇది సమయమా అంటున్నాడు. ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు, ఆ ప్రతిష్ట నిబంధనలో ఉండినప్పుడు
దేవుని క్రమముని మనం అనుసరించినప్పుడు ఉద్యోగాలు పోతాయేమో, వ్యాపారాలు పోతాయేమో, దేవుని మీద ఒక మంచి మనస్సు నీకుంటే అవి అక్కడే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో నువ్వు రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల ఊహలు నీలో ఉన్నంత వరకు నువ్వు ఏటవుతావంటే ధన సంబంధమైన ఆ శరీరవాంఛే ఉంటుంది తప్ప ఒక ఆత్మ సంబంధమైన ఉన్నత దశ నీకు ఉండదు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడినప్పుడు, ఒక వ్యక్తి ఆత్మచేత తాకబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఆత్మ యొక్క ఉన్నత యొక్క స్వాధీనంలో ఉండమన్నప్పుడు ధన సంబంధం వ్యామోహము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకి బాగా తెలిసిన ఒక మంచి మాట, గలతీ రాసిన పత్రిక, ఆత్మను ఆర్పకుడి, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరాశలు. అంటే వాక్యం చెప్తున్న ఒక మాట ఏంటంటే, ధన సంబంధంగా మనం ఉంటేనంట మనం రకరకాల ఆ శరీర సంబంధం లోనికి తెచ్చుకొని వాటి వల్లే సుఖానికి, సౌఖ్యానికి, రకరకాల వాటికి పడిపోతూ ఉంటాం. అందుకే అక్కడ మనకి గెహాజీని ప్రభు జ్ఞాపకం తెస్తూ, ఇది సమయమా? ఇదే సమయం, ఆత్మతో నింపబడే సమయం. ఇదే సమయం. చలికాలం అంటారేమో మీరు. ఇదే సమయం అంటే దేవుని అభిషేకాన్ని కోల్పోతున్న నీవు మరలా రెట్టింపు అభిషేకంతో నింపబడే సమయం. ఇదే సమయం. ధనం సంపాదించుకోవడానికి సమయమా? ఇదే సమయం. ప్రార్థన అభిషేకముతో మరలా నిన్ను తాకే సమయం. ఇదే సమయం. దేవుని ఉగ్రతను నీ జీవితంలో కోల్పోతున్న వాటిని మరలా శుద్ధి చేసుకొని మరలా పవిత్రలోకి నడిపించడానికి దేవుని ఆత్మచేత నింపబడే సమయం. ఈ సమయాన్ని మాని తొట్ల వైపు, పొలాల వైపు, రకరకాల వైపు వెళ్ళిపోతున్న సమాజం ఉంది. అయితే ప్రభు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, ప్రభు చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, చదవమ్మా, అదే 2వ రాజులు పుస్తకము 5వ అధ్యాయము 26వ మాట. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, వలీవ చెట్ల తోటలను, చాలు ద్రవ్యమును, వస్త్రములను కూడా సంపాదించుకోనికి సమయమా? ఉపవాస దినాల్లో నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆత్మను సంపాదించుకోవాలా. హల్లెలూయా. ఉపవాస దినాల్లో నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆత్మను సంపాదించుకోవాలా. లోకంలో తిరుగు, లోకం వైపు చూడు, లోక రుచులన్నీ కూడా ఎరిగి నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పే ఎంతోమంది ఉన్నారు. కానీ ఉపవాస దినాల్లో నువ్వు సంపాదించుకోవాల్సింది దేవుని ఆత్మచేత నింపే సమయాల కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే అంటున్నాడు ఎలీషా, అంత నీతిమంతుడైన ఎలీషా ఏమంటున్నాడంటే, ఇదే సమయం. ధనాలకి ప్రాధాన్యత ఇచ్చే సమయాలు కాదు. ధనాలకి, వస్త్రాలకి, చెట్లకి, రకరకాల వాటికి ఇచ్చే సమయం కాదు. 2025 సంవత్సరం డిసెంబర్ మాసంలో
ఇలా కలుసుకున్నాం. 2025 సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున ఇలాగ ఉపవాసాలు ఉంటాయో లేవో మనకు తెలియని సమయం. దినాలు చాలా చెడ్డ దినాలు, అశుభ దినాలు. ఈ అశుభ దినాల్లో సహవాసంగా కూడట మానవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దావీదు ఇంకో మాట కూడా వాడుతూ చెప్తున్న ఒక మంచి మాట చూడండి 30వ అధ్యాయము, అదే 30వ అధ్యాయము 8వ మాట చూద్దాం. నేను ఈ దండును తరిమిన ఎడల 9వ వచనం చూద్దాం. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరి బేసోరు వాగు కట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగ విడువబడిరి. దావీదును 400 మందియును ఇంకా తరుముచు పోయిరి. కాని ఆ 200 మంది అలసట పడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. చాలు. దావీదంట 400 మందియు ఇక తరుముచు పోయిరు, కానీ ఆ 200 మంది అలసట పట్టి బేసోరు వాగు దాటలేకపోయి. ఆ 400 మంది పోచుండగా పొలంలో ఒక ఐగుప్తుల్ని కనబడిను. వారు దావీదు వద్దకు వారిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రి పగళ్ళు అన్నపానం లేని పుచ్చుకొని లేదని తెలుసుకొని వారికి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరు పండ్ల మొక్కను 2 ద్రాక్షాగలను వానికి ఇచ్చిరి. హల్లెలూయా. అంటే దావీదు ఇలాగా ఒక 600 మంది జనాలతో 200 మంది ఎటైపోయారంటే అలిసిపోతూ ఉన్న సందర్భం. దావీదు జనుల దగ్గరికి వస్తున్న సందర్భాల్లో మనము కూడా కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అయిపోతాం, శృతి చెల్లించినప్పుడు అయిపోతాం, అలిసిపోతూ ఉంటాం. కానీ మనకు అలిసిపోకుండా ఉండాలంటే, మరలా దేవుని యొక్క పోగొట్టుకున్న వాడిని మరలా మనం దక్కించుకోవాలంటే మన జీవితంలో ఎలా ఉండాలంటే దేవుని యొక్క కృపచేత నింపబడాలి. హల్లెలూయా చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటను కూడా చదువుదాం. ఇప్పుడు చదవండమ్మా 7వ మాట, 30వ అధ్యాయం 7వ మాట ఒకసారి. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదునొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొందువని, తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. చాలు. దావీదంట ఎఫోద్ తెమ్మని చెప్తే ఎఫోద్ వేసుకున్న తర్వాత దావీదు దేవుని దగ్గర ఏం చేశాడంటే విచారం చేశాడు. దావీదు దేవుడి దగ్గర ప్రభు సన్నిధిలో కూర్చున్న నీవు, ప్రభు సన్నిధిలో విశ్వసిస్తున్న నీవు ఈరోజు ఏ మనస్సు ఉండాలంటే, ప్రభువు దగ్గరికి వచ్చిన నీవు విచారణ చేసే మనసు ఉండాలి. అంటే ప్రభువు ఆసన్నమయ్యే ఆ గడియలో, ప్రభువును ఎదుర్కొనే ఆ గడియలో నేను ప్రార్థన చేస్తాను. నా పరిస్థితులు ఎలాగున్నా, నా స్థితులు ఎలాగున్నా, నా దేశం పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ఈరోజు ఏంటంటే ప్రార్థన చేయడానికి సరైన మనస్సు లేకపోతుంది. అటు విశ్వాసంలోనూ తగ్గిపోతుంది, ఇటు భక్తి జీవితాల్లో కూడా కోల్పోతున్నాం. దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయటం లేదంటే, దేవుని ముందుకు నువ్వు రావటం లేదంటే
నీలో ఇంకా పొరపాట్లు ఉన్నాయని ఆలోచిస్తున్నావు. ప్రార్థన చేయడానికి ఎందుకు అని అడుగు అంటే ప్రార్థన ద్వారా మరలా దేవునికి సమీపం అవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని దగ్గరికి వచ్చిన నీ జీవితము ప్రార్థనలో ఆయన కలుసుకొని ఆయన ఇచ్చే సలహా ఏమిటి, ఆయన ఎక్కడికి వెళ్ళమంటాడు, ఆయన ఏం చేయమంటాడు, ఆయన నిర్ణయం ఏమిటి, భవిష్యత్తులో ఆయన యొక్క ఆలోచనలు ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈరోజు సమయాన్ని వెచ్చించలేకపోతున్నావు. దీని కొరకు ప్రార్థన అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటావు, నీ అక్కర్ల అవసరం గురించి చేసుకుంటావు, నీ యోగక్షేమాల కొరకు చేసుకుంటావు. కానీ నా దేవుణ్ణి కలుసుకుని గడియ కొరకు ఆయన నన్ను దర్శించే వరకు నేను ప్రార్థన విడవననే పట్టుదల నీకు లేకపోతుంది ఈరోజు. హల్లెలూయా. ఈ ఉపవాస దినముల్లో ఇంత ప్రయాస, ఇంత భారము, ఇంత శ్రమ ఎందుకంటే మరలా దేవుని వైపు మనము కరమలెత్తి ఆయన వేడుకోవడానికి సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది జీవితాల్లో వ్యక్తిగత ప్రార్థనలో తగ్గిపోయాయి, కుటుంబపర ప్రార్థనలో తగ్గిపోయాయి, సహవాస సంబంధమైన ప్రార్థనలు తగ్గిపోయాయి, అన్నిటినీ తగ్గిపోయాయి. పైకి మాత్రం భక్తి జీవితం బాగా ఉన్నట్లుగా ఉంటాం, పైకి మాత్రం భక్తి సంబంధమైన వేషధారణ ఉంటుంది. వాటిని తొలగించడానికే మరలా ప్రార్థనలో నువ్వు పైకి ఎత్తడానికి, నీ కరములు దేవుని చాపడానికి ఇది ఇచ్చే మంచి ఒక తరుణం. ఈ ప్రార్థనలో చాలామంది తగ్గిపోతున్నారు. ప్రార్థన చేయటము లేదు అంటే, ప్రార్థన సంబంధమైన ఆలోచనలు నీకు రావటం లేదంటే, ప్రార్థన సంబంధమైన నిర్ణయాలు నీ జీవితంలో మెదలట్లేదంటే దానికి కారణం ఏంటంటే ఏదో అడ్డుబండ నీ జీవితంలో ఉంది, ఏదో అడ్డుబండ ఉంది. ఆ అడ్డుబండను మరలా తొలగించుకోవడానికి, మరలా దేవుణ్ణి కలుసుకోవడానికి, మరలా దేవుని సేవించడానికి, మరలా దేవుని వైపు తిరగడానికి ఈ ప్రార్థన. హల్లెలూయా. ఉపవాస దినాల్లో ఏం కావాలంటే ప్రార్థన చేయడానికి, దేవుని దగ్గర విచారం చేయడానికి, నీ దేశం కొరకు, నీ కొరకు, నీ ప్రజల కొరకు, నీ బంధువుల కొరకు, వీళ్ళ కొరకు రకరకాలుగా ప్రార్థన చేసుకుంటావు. కానీ నా దేశ జనులు అన్న నా సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తాను అనే తీరు ఈరోజు లేకపోతే ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రార్థనలో ఎవరు కొలుసుకుంటున్నావు? ఇప్పుడు ప్రార్థనలో ఎవరు కొలుసుకుంటున్నావు అంటే దేవుణ్ణి కలవాల. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళక ముందు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని వెళ్ళడం యొక్క ఆనవాలు. ఆ ఆనవాలు అయిన తర్వాత రాజు దండం ముందుకు వెళ్ళి ఎస్తేరంట ఒక సందర్భాల్లో నీ కోరిక ఏమిటి రాజు అడిగే సందర్భాలు చెప్తున్న సందర్భంలో అంటది ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం వస్తా చదివితే అక్కడ మాకు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని. 15వ వచనం చదవమ్మా ఒకసారి. 5వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 15వ వచనం. 15 లేదన్నా, 14. ఒకసారి నేను చదువుతాను ఒకసారి. సారీ 5వ వచనం చదువుతామమ్మా.
ఎస్తేరు మాట ప్రకారం ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధం చేయించిన విందుకు రాజువైన తామును హామానును నేడు రావలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? 7వ అధ్యాయము 3వ మాట ఒకసారి చూద్దావా? అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును. చాలేమ్మా. ఇక్కడ మనం బాగా గ్రహించినట్లయితే ఎస్తేరు ఇలాగ పత్రం ఇచ్చిన ఏరంటే, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాన్నైన ఎడలా. అంటే ఎస్తేరు రాజు దృష్టికి ఎలాగ ఈ పొందింది? దయ. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు నీ విజ్ఞాపన ఆలకించాలంటే, దేవుని యొక్క నీ మనవులు ఆలకించాలంటే ప్రార్థనకు దేవుని దయను పొందుకోవాలి. దేవుని దయ పొందుకోవాలా. ఎస్తేరు రాజు నీ దయని పొందుకోవడానికి అనుమతిని అడుగుతున్న సమ్మతించిన ఎడలా అంటూ సెలవిస్తుంది. ఈరోజు దేవుడు దయని పొందాలి. చాలామంది మనుషులు దయ పొందుకుంటున్నారు. ఆధిపత్యం కలిగిన వాటి వైపు మనస్సులు దయ పొందుకుంటున్నారు. కానీ మనకి అనుగ్రహించబడింది ఏంటంటే, ఈ పరిచర్యలకు అనుగ్రహించబడింది ఏంటంటే, ప్రార్థన ద్వారా దేవుని దయని మనం పొందుకోవాలా. మనుషుల దయ కాదు, కొంత మట్టుకే మనుషుల ఆలోచనలు కొంత మట్టుకే. దేవుని యొక్క దయ శాశ్వత కాలం వరకు నడిపిస్తుంది. ప్రార్థన ద్వారా నువ్వు మరలా దేవునికి దగ్గర అవ్వాలా. ప్రార్థన ద్వారా మరలా కోల్పోయినవన్నిటి కూడా విసర్జించడానికి, చెదిరిపోయిన నీ ఆ జీవితాన్ని మరలా దేవుని దగ్గరికి వచ్చి నీవు బాగుపడడానికి ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు దయ పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఇంకో మాట. అదే మొదటి సమూయేలు పుస్తకంలో 30వ అధ్యాయంలో ఇంకో మాటను కూడా మనం జ్ఞాపకం తెస్తున్నాం. 30వ అధ్యాయము 15వ మాట చదువుకుందాం. ఆ దండు కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వానిని అడుగగా వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవునిని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండుని కలుసుకొనుటకు నీకు దోవ చూపుదునెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీన్ల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తులదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చిదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒకడునూ లేకపోయెను. చాలు. దావీదు జీవితంలో కూడా కొంతమంది శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులంట ఆ దండును కలుసుకునేటప్పుడంట, నీవు నాకు త్రోవ చూపుదువా అని అడుగుతున్నప్పుడంట, వారిని అడుగగా, నేను చంపననియు నీ యజమాని వశం చేయననియు దేవుని బట్టి నాకు ప్రమాణం చేసిన ఎలా దండును కలుసుకుంటూ నీవు ద్రోవ చూపుద్దు నన్ను. అంటే ఎవరి జీవితంలోనైనా శత్రువులు ఉంటారు.
శత్రువులు లేరు అండి మాకు అని వాళ్ళ చూపించండి చేయి ఒకసారి. అసలు శత్రువులే లేరండి మన జీవితంలో అన్నవారు ఎవరో ఒకరు ఉంటారు. కానీ ఈ శత్రువుల కొరకు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. దేవుని దగ్గర శత్రువుల కొరకు ఏం చేయమంది? ప్రార్థన చేయమంది. శత్రువు ఎంత అణగదొక్కితే అంతగా నువ్వు రెచ్చిపోవడం కాదు. శత్రువు నిన్నెంత అణగదొక్కితే నీ కృప, నీ అభిషేకం, నీ ప్రార్థన, నీ పశ్చాత్తాపం, నీలో ఉన్న ఆ శత్రువును జయించాలంటే ఆ శత్రువు ద్వారానే మరలా మనం జయం పొందుకోగలం. హల్లెలూయా. శత్రువుతో జయించడానికి ప్రభు చెప్పిన ఒక మంచి మాట, మీ శత్రువుల గురించి ప్రార్థన చేయుడి అన్నాడు. చేశారా? రోజుకొకసారి చేస్తున్నారు. పోనీ శత్రువు అంటే ఎవరు కాదు. లోకంలో శత్రువులు మనకు ఉంటారు, బంధుపరంగా శత్రువులు ఉంటుంది. మూడోది శారీరపరంగా కూడా శత్రువు ఉంది, అది మీ శరీరం. ఈ 3 శత్రువులను జయించాలంటే మరలా దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. అందుకే అంటున్నాడు, ఏడ్చుటకు నాకు శక్తి చాలదు, ఏడ్చుటకు నాకు శక్తి చాలదు. ఏడ్చుటకు కొంతమందికి శక్తి చాలదు, కొంతమందికి బలము చాలదు, కొంతమందికి ప్రార్థనా జీవితం చాలదు. కానీ శత్రువును జయించడానికి మాత్రం దేవుని కృప ద్వారా శత్రువు మనం జయించగలం. మనం మామూలుగా జయించలేం, అది సాధారణమైన భక్తి. అయితే శత్రువులను జయించాలంటే, శత్రువు యొక్క అడియాసల్లో నుంచి విమోచించాలంటే, నీ శత్రువు కొరకు వాడు చెప్పే మాటలకు కృంగిపోవద్దు, వాడి ఇచ్చే ఆలోచనలు ప్రకారం నడవద్దు. కానీ ఆ శత్రువు తీరులో నువ్వు ఉన్నావా లేవి అనేది గ్రహించుకోవాలి. ఈ దినము శత్రువును జయించాలంటే వాడి కొరకు కొన్ని విన్నపాలు చేయాలి, వాడి కొరకు విజ్ఞాపన చేయాలా, ప్రార్థన చేయాలా. నేను చేయనండి, నాకు పగ అంటే యేసు ప్రభు వారు ఏం చేశారు? కొట్టిన వారి కొరకు ప్రార్థన చేశాడు, పక్కలో పొడిచిన వారి కొరకు ప్రార్థన చేశారు. సిలువ మీద ఉన్నప్పుడు రకరకాల మాటలు అంటున్న సైనికులు అందరి కొరకు ఏం చేశారు? యేసుప్రభు వారు ప్రార్థన చేశారు. అంటే నేను నా శత్రువు కోసం నేను ప్రార్థన చేయను అంటే, ఇప్పుడు శత్రువు ఎక్కడ ఉన్నాడంటే మన మధ్యనే ఉన్నాడు. వాడి కొరకు మనం ప్రార్థన చేసుకోకపోతే, వాడి కోసం మనం ప్రార్థన చేయకపోతే నువ్వు ఎలా జయించగలవు? అంటే శత్రువును జయించాలంటే నీకు ప్రార్థన, విజ్ఞాపనలో జ్ఞాపకం తెచ్చుకొని ఆ శత్రువును జయించడానికి ప్రభు సహాయం చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చూద్దాం. యెషయా గ్రంథము 21వ మాట జ్ఞాపకం తెచ్చుకుందాం. 5వ అధ్యాయం 21వ మాట జ్ఞాపకం తెచ్చుకుందాం. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు
విలాప వాక్యాల గ్రంథము 5వ అధ్యాయము 21వ మాట జ్ఞాపకం తెచ్చుకుందాం. ఇలా రాయబడి ఉంది చూడండి. 20వ వచనం చదివితే, నీవు మమ్ము ఎల్లప్పుడూ మరిచిపోవటయ్యాలా, మమ్మల్ని ఇంతకాలము విడిచిపెట్టుటయ్యాలా? యెహోవా, నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగెదము. దేవుని తట్టు మనము తిరగబడాల. దేవుని తట్టు మనం తిరగాల. ఎంతకాలం చెప్తూ వస్తారు. ఎంతకాలం చెప్పించుకొని దేవుని వైపు తిరగాల. దేవుని వైపు తిరిగినప్పుడంట ఆయన మనల్ని తిప్పుతాడు. అది కొంతకాలమే. మనుషులు చెప్పేది కొంతకాలం ఉంటుంది. ఆత్మదేవుడు చెప్పే విషయాలు అది శాశ్వత కాలము నీ ఆత్మకు ముద్ర అయిపోతుంటుంది. ఆత్మదేవుడు చెప్పే సంగతులు ఏంటంటే, దేవుని వైపు నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము. ఎవరైనా చిన్నపిల్లలు తీసుకొని తిరుగురు అన్నప్పుడు తిరగరు సాధారణంగా. పెద్దవాళ్ళని చూడండి, తిరగండి కొంచెం ఇచ్చాడు మాట్లాడే పని ఉందంటే సాధారణంగా ఒప్పుకోరు. అంటే దేవుడు తిప్పినప్పుడు, ఒక వ్యక్తిని దేవుని పట్టుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుని దర్శించినప్పుడు, ఒక వ్యక్తిని దేవుని తాకినప్పుడు, ఒక వ్యక్తి దేవుని వైపు చూసినప్పుడు అంట ఆ వ్యక్తి ఏమవుతుందంటే ఉపవాస ప్రార్థనల ద్వారా తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రభు కృప అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెబుదామా? ఆఖరిగా మరొకసారి మన మూలవాక్యం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఏడ్చుటకు మాకు ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఏడుస్తున్నావా? ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు పని కొరకు, ప్రభు యొక్క నిత్యత్వం కొరకు మనం ఏడ్చే దినాలు ఇవి. ఆ నిత్యత్వ మహిమలో మనం ఉండాలని, ఆ నిత్యత్వ వెలుగులో మనం కనిపించాలని ఎందరో చిన్నగా ఏడుస్తారు, ఎందరో కథల కంట ఏడుస్తారు. కానీ ఏడ్చుటకు మనకు శక్తి లేదు. కానీ ఏడ్పించేది మాత్రం వ్యాధులకు గురి చేసేది మాత్రం ఆ యొక్క వ్యాధులకు బాధలకు గురి చేసేది మాత్రం మనుషులే. కానీ మనల్ని ఏడ్పించాలని చూసేది దుష్టులు. కాకపోతే మనలో ఆత్మదీపాన్ని పెట్టి ఆత్మదీపాల్లో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటే ఆ మూలుగులను విన్నపములను తెలియజేసి ఎలాగ దేవుని దగ్గర నుంచి నువ్వు నాకు శక్తి పొందుకోవాలో, ఎలా మళ్ళా లోపాలన్నీ సరిదిద్దుకొని మరలా దేవుని వైపు తిరగాలో ప్రభు మనకు అటువంటి సహాయం దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.